అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మామిడికాయతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, ఒక పెద్ద సైజు క్యారెట్, 4 నుంచి 5 పచ్చిమిర్చి, సన్నగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము అండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలండి. ఇవి వేగిపోయాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, పెసరపప్పు వేసి చక్కగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిపోయాక మనం ముందుగానే తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఈ పులుపు అనేది వీటికి చక్కగా పట్టేస్తుంది. ఇలా మామిడికాయ తురుము కూడా కాస్త వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలిపేసుకోవాలి. మీరు కావాలంటే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పల్లి పౌడర్ వేసుకోవాలండి. ఇలా పల్లి పౌడర్ వేసుకోవడం వల్ల ఈ మామిడికాయ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పులిహోర రసాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఈ పులిహోర రసంలో వేసుకొని చక్కగా కలిపేసుకుంటే మనకు పులిహోర రెడీ అయిపోతుందండి. ఈ మామిడికాయ పులిహోర టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.